నమస్కారం అండి. నమస్కారం. స్వామి అనాలా, రెడ్డి గారు అనాలా? మాల్లో ఉన్నారు. మీ నేపథ్యం అసలు కొద్దిగా అంటే మా ప్రేక్షకులకి పరిచయం చేయాలి కాబట్టి, సో ఎక్కడ మీ నేటివ్, ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలుపెట్టి అలా ప్రయాణం చేశారు? డాడీ వాళ్ళది నల్గొండ అండి. సో దెన్ డాడీ వాళ్ళు 80s హైదరాబాద్కి మూవ్ అయ్యారు. సో నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ కంప్లీట్లీ ఇన్ హైదరాబాద్. తర్వాత మాస్టర్స్కి అమెరికాకి వెళ్ళాను. అక్కడ జాబ్ చేసి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తూ దెన్ స్లోలీ ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ యూఎస్లో ప్యాషన్తో దెన్ వి స్టార్టెడ్ ఎ ప్రొడక్షన్ హౌస్ ఇన్ 2020. యూఎస్లో డిస్ట్రిబ్యూషన్ చేశాం. సో అక్కడే సినిమాని అక్కడని కాదు, చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరగడం వల్ల సినిమా అనేది ఇక్కడ ఇంటర్ చేసినప్పుడు కానీ ఇంజనీరింగ్ కానీ రెగ్యులర్ మన తెలుగు ఆడియన్స్ ఎలా చూస్తారో మేము ఆ రోజుల్లో అదే గేట్ల ముందు 2-3 గంటలు వెయిట్ చేసి టికెట్ల గురించి. సో ఎప్పుడో ఈజీ మూవీస్ ఇలాంటివి ఉన్న, ఇప్పుడంటే ఆన్లైన్ అయిపోయింది. అప్పుడు టికెట్ దొరకాలి అంటే ఖచ్చితంగా మనం కౌంటర్ దగ్గర వెయిట్ చేయాలి 2-3 అవర్స్, ఆర్ సమ్టైమ్స్ 7 o'clock మార్నింగ్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా స్టార్ట్ అవుతూ కంటిన్యూ. దెన్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ విల్ స్టార్ట్, బట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వీ థాట్ ఆఫ్ దీన్ని ఎలా లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు చాలామంది కొందరు 3 years ప్రొడక్షన్ చేస్తారు, కొందరు 2-3 మూవీస్ చేసి ఆపేస్తారు. అలా కాకుండా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీతో మంచి కంటెంట్ని ఎట్లా ఆడియన్స్కి అందిస్తూ బ్యానర్ని నెక్స్ట్ 25 years ఎలా రన్ చేయాలి అనే ప్రాసెస్లో వీ స్టార్టెడ్ దిస్. యుఎస్ డిస్ట్రిబ్యూషన్ మంచి ప్రాఫిట్స్ చూసారు? ప్రాఫిట్స్ అంటే మిక్స్డ్ అండి. ఆబ్వియస్లీ ఇప్పుడు మార్కెట్ పెరిగింది. సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళిన టైంకి ఇప్పటికీ క్రౌడ్ తెలుగు మార్కెట్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో 10 years బ్యాక్ ఇప్పటికీ చాలా పెరిగింది. ఇంకా లాస్ట్ 2-3 years అయితే ఇంకా పెరిగింది. సో ఆబ్వియస్లీ నెంబర్స్ ఆర్ ఇంప్రూవింగ్. మేము చేసిన టైంకి వి సా బెటర్ రిజల్ట్స్, బట్ నౌ వీఆర్ సీయింగ్ గ్రేట్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు మరి ఇంకా అక్కడ చేయట్లేదా? ఇప్పుడు హనుమాన్ అయితే మేము ఓన్ రిలీజ్ వెళ్తున్నాము ప్రైమ్ షో, బట్ అప్పుడప్పుడు కొన్ని చేస్తున్నాము. ఇప్పుడు మోర్ ఫోకస్ ఇంటూ ప్రొడక్షన్. సో సాధారణంగా ఈ ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా అమెరికాలో కష్టపడి, అమెరికా బాగా చదువుకుని అమెరికా వెళ్ళి కష్టపడి అక్కడ మంచి ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి సంపాదిస్తారు. ఈ సినిమా మీద ఇష్టం అనండి, పిచ్చానండి, మొత్తానికి ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్లో దిగుతారు. సో ఈ 2 ప్యారలల్గా ఎలా చేయగలుగుతారు? అక్కడ వ్యాపారాలు చేయాలి, ఇక్కడ సినిమా ప్రొడక్షన్ చేయాలి. ప్యారలల్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, మీరు చూస్తే ఆడియన్స్ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ ప్రకారము చాలామందికి కొన్ని ఇయర్స్, ఒక 5 years 10 years ఆఫ్ ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత దే ఆర్ గెటింగ్ బోర్డ్. లైఫ్లో కొత్తదనం కోరుకుంటున్నారు. ఇప్పుడు మా ఫాదర్స్ జనరేషన్ ఇది కానీ దే కంటిన్యూ టు వర్క్ ఫర్ 40 years or 50 years ఇన్ వన్ ఇండస్ట్రీ ఓన్లీ, సస్టైన్ టు వన్ కంపెనీ. బట్ దీస్ డేస్ ఎలా అయిపోయింది అంటే ఈ కార్పొరేట్ సిస్టమ్ తీసుకోండి, ఎనీ ఫీల్డ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఐటీ అని చెప్పలేము, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పలేము, ఏదైనా అనుకోండి, బట్ కొత్తదనం కోరుకుంటున్నారు జనాలు. కొన్ని రోజులు 5 years ఒక ఫీల్డ్లో పనిచేసి ఇంకో 5 years ఇంకో దానికి షిఫ్ట్ అవుతున్నారు. సో దే ఆర్ ఫైండింగ్ ఏమంటామంటే ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఎగ్జాక్ట్ వాళ్ళ వర్క్ని ఎలా ఎంజాయ్ చేయగలుగుతామో అందులోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఆబ్వియస్లీ మాకు ఐటీ అంటే ఏమైపోతుంది అంటే రెగ్యులర్ వర్క్, ఇట్స్ 9 to 5 జాబ్ లాగా మారిపోయింది. కొన్ని ఇయర్స్ బాగుంటుంది, తర్వాత లైఫ్ ఇట్ గెట్స్ బోరింగ్. సో ఈ మీడియం అనేది ఈజీ ఏం కాదు మీరు అన్నట్టు తొందరగా రావడానికి, బట్ మీ పాయింట్ అగ్రీ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐస్ అందరూ ఐటీ ఫీల్డ్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి మొగ్గు చూపుతున్నారు ఖచ్చితంగా. సో మరి అది కొందరు ప్యాషన్తో ఉంటుందనా ఐ డోంట్ నో, బట్ కొందరు ప్యాషన్తో కొందరు వస్తున్నారు, కొందరు డిఫరెంట్ రీజన్స్తో వస్తున్నారు. సో ఒక్కొక్కరిది ఉంది. మా పర్స్పెక్టివ్ అయితే నేనైతే వచ్చింది కంప్లీట్లీ ప్యూర్ ప్యాషన్తోనే, అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ఫర్ లాంగ్ టర్మ్. ఇట్స్ నాట్ ఒక మూవీ 2 మూవీస్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్దామన్న పాయింట్ కాదు.
how we need to build this production house and make it to big level in next 25 years. అంటే ఇప్పుడు ఇందాకనే మీరు అన్నారు ఇక్కడ ఒక 25 ఏళ్ళ పాటు ఉండాలి, కంటిన్యూగా చేయాలి, ఒక దీన్ని ఎలా నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నారు. బట్ మీరే అంటున్నారు ఒక 5 ఏళ్ళు పోగానే బోరు కొడుతుంది, కొత్తదాన్ని కోరుకుంటున్నాం అని చెప్పేసి. అదే మరి అప్పుడు మీరన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్నాళ్ళకి బోర్ కొట్టదా? ఉండొచ్చు, మీరన్న పాయింట్ అదే కలర్ఫుల్ అన్నారు కదా, మేబీ ఈ కలర్ఫుల్ ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు మీరు ఒక జర్నలిజం నుంచి ఇటువైపు మొగ్గు చూపి ఎక్కువ ఇప్పుడు ఇటు ఫోకస్ ఎలా అయిపోయిందో కెరీర్ పరంగా, సో మాకు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మేము ప్యారల్గా ఐటీ చేస్తుంటాము అండ్ మూవీస్ చేస్తుంటాము, కానీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఎక్కువ ఇటు మొగ్గు చూపుతుంటాం. అంటే మా జనరేషన్ ఇందాక మీరు చెప్పిన జనరేషనే ఏంటి, ఒక వృత్తికి కానీ ఒక కంపెనీకి కానీ లాంగ్ టైం అంటిపెట్టుకు ఉండడం ఉంది. బట్ మీ జనరేషను ఐటీలో కంపెనీల్లోనూ ఉండరు, హైకి రావాలంటే జంప్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ 4 డబ్బులు రాగానే డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ప్రొడక్షన్ రావాల్సిందే. బట్ ఇక్కడ మీరు ఇందాక అన్నారు ఏమని, ఇది అంత సులువు కాదు అని చెప్పి. సో దిగక ముందు తెలుస్తుందా సులువు కాదని, దిగిన తర్వాత తెలుస్తుందా? అంటే ఇదొక మాయ ప్రపంచం అండి. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు అరే ఈ చేసేయచ్చేమో ఈజీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. బట్ అది దిగిన తర్వాత దాని లోతు ఏంటి, ఇది ప్రతి ప్రాజెక్ట్ ఒక లెర్నింగ్ కర్వ్ అండి. అంటే ఒక సినిమా చేయగానే అన్నీ తెలిసిపోవు, అలానే 50 సినిమాలు చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రతి సినిమాకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలా ఇప్పుడు మేము ఈ సినిమాతో మాకు ఒక ఎక్స్పీరియన్స్, ఇంకో మూవీతో ఇంకో ఎక్స్పీరియన్స్. సాధారణంగా మీ దగ్గరికి అంటే మీలా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్కి డైరెక్టర్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చెప్తుంటారు? అంటే చాలా అరచేతిలో మీకు లెక్కలన్నీ చూపించి అరచేతిలో ప్రాఫిట్ చూపించేస్తారా? అలా లేదండి. అంటే నా వే ఆఫ్ పికింగ్ ద ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, మీరు కాదు, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రంగంలో దింపాలి అనుకుంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే, సపోజ్ నేనే మీ దగ్గరికి వచ్చా, మీరు కొత్త ప్రొడ్యూసరు, మిమ్మల్ని రంగంలో దింపాలి, మొత్తం చేతిలోనే ప్రాఫిట్ అంతా చూపిస్తారా? లేదు అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్స్ డిస్కషన్ విత్ డైరెక్టర్స్. నేను డైరెక్టర్తో ఫస్ట్ ఓన్లీ ప్లాట్ లైన్ అండ్ స్క్రిప్ట్ స్కేల్ ఏంటే మాట్లాడతాను, నెంబర్ డిస్కషన్ ఉండదు. నేను పిక్ చేసే సబ్జెక్ట్స్ అది బేసిక్ ఏంటి అంటే, డైరెక్టర్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది సార్ ఇలా ఉంటుంది అన్నప్పుడు కమర్షియాలిటీ కంటే కూడా ఫస్ట్ ఐ నీడ్ టు సీ ద కంటెంట్. సో ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉందా, కాన్సెప్ట్ ఎలా ఉంది అనేది చూస్తాను. వాళ్ళు చెప్పే నెంబర్స్తో నేను బుట్టలపడను. ఇప్పుడు సరే చెప్పరా అసలు వాళ్ళు ఒక లెక్క ఇప్పటివరకు అయితే నేను అలా ఫేస్ చేయలేదండి. అంటే నేను ఐ నెవర్ డిస్కస్డ్ కమర్షియల్స్ విత్ డైరెక్టర్స్. అంటే వచ్చిన తర్వాత సార్ ఇంత బడ్జెట్ అవుతుంది, ఇది అవుతుంది, ఇంత చేసేయచ్చు, ఇంత ఓటీటీ వస్తుంది అనేది అయితే ఇంతవరకు నేను ఏ డైరెక్టర్తో డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఇది అల్టిమేట్గా బిజినెస్. సో మీ లెక్కలు మీకు ఉంటాయి, మీకు ఎంత కంటెంట్ జనాలకు రీచ్ అవుతుంది అన్నప్పుడు, ఎవరితో తీస్తున్నాము వాళ్ళ మార్కెట్ మ్యాచ్ ప్లస్ మనకి ఏం మిగులుతుంది అన్న లెక్కలు అయితే వేసుకుంటారు సాధారణంగా. ఎందుకంటే మన సినిమాల్లో చూస్తుంటాం, క్యారెక్టర్లు చూస్తుంటాం, ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ని బొట్టలో వేస్తే ఎలా వేస్తుంటారు, ఎలా కథలు చెప్పేసి. కానీ చాలామంది కూడా పాపం అలాగా దిగి ఉన్నారండి. అంటే సగంలో సినిమాలు ఆగిపోయినవి. అంటే వాళ్ళు ఒక బడ్జెట్ అనుకుని దిగుతారు, దిగినప్పుడు అది ఆబ్వియస్గా ఒక 20-30% గ్యాప్ వస్తుంది. 100% దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ 30%. దే ఆర్ ప్రిపేర్డ్. ఇప్పుడు 100 రూపీస్కి ప్రాజెక్ట్కి ప్రిపేర్ అయితే వీళ్ళు ప్రిపేర్ అయితే 70K. సో ఈ 30 మళ్ళీ ఎక్కడన్నా చూద్దాంలే అన్న ప్రాస్పెక్ట్లో దిగినప్పుడు, బట్ 30 ప్లస్ మళ్ళీ పైన 30 అవుతుంది. సో వీళ్ళు అనుకున్న 70కి 140 అవుతుంది. సో నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను 70 అనుకున్నప్పుడు ఐ విల్ ఫిక్స్ ఫర్ 140 నా మైండ్లో. దెన్ ఐ వాంట్ బ్రింక్ ఇట్ డౌన్. ఎంతకు తక్కువలో చేసుకుంటాము, ఆ 140 నుంచి ఎలా కట్ చేస్తాము అనేది నా పాయింట్. ఎందుకంటే ఆ మెంటాలిటీ లేకపోతే మీరు ఎవ్రీడే హ్యాపీగా షూట్కి వెళ్ళలేరు, ఎంజాయ్ చేయలేరు, అండ్ స్క్రిప్ట్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ ఇంకో సమస్య మీ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లు అందరికీ వచ్చేది ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో ఎవరో ఒకరు నమ్మాలి, ఎవరో ఒకరు అండ కావాలి మీకు.
ఎందుకంటే మీరు అక్కడ వచ్చి కూర్చుని అవును. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేరు. ఎవరో ఒకరిని ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళనో, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళనో, చుట్టాలనో, లేకపోతే ఆల్రెడీ ఉన్నవాళ్ళనో తీసుకోవాలి. సో మీరు అక్కడి నుంచి పంప్ చేస్తుంటారు డబ్బులు, ఇక్కడ ఖర్చు అవుతుంటాయి. వన్ ఫైన్ మార్నింగ్ మీరు చూసుకుంటే తేడా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా మీకు ఎదురైందా? అంటే నేను ప్రాజెక్ట్స్ డిజైన్ చేసినప్పుడు నేనేంటంటే ఐ గివ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు మై డైరెక్టర్. సో ఎండ్ టు ఎండ్ నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్, ఎనీ ప్రాజెక్ట్ ముందు కూడా ముందు కూడా దిస్ ఈజ్ మై ప్రాసెస్. ముందు కూడా నేను చేయబోయే ప్రాసెస్ ఇదే. నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్లీ ఐ బిలీవ్ ఇన్ డైరెక్టర్. ఐ వాంట్ డైరెక్టర్ టు టేక్ కంప్లీట్ హోల్డ్. అది ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు, కాస్టింగ్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, మార్కెట్ అవ్వచ్చు, హైప్ అవ్వచ్చు, ఆర్ క్రియేటింగ్ ద ప్రమోషన్స్ కావచ్చు. ఎవ్రీథింగ్ హోల్ సోలో షుడ్ బి దట్ డైరెక్టర్. సో నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ ఆస్క్ హిమ్, ఓన్లీ డైరెక్టర్ అంటే డైరెక్ట్ చేయడమే కాదు, యూ షుడ్ నో హౌ టు మార్కెట్ యువర్ ప్రోడక్ట్ ఆల్సో. సో నా వరకు బికాస్ హీఈస్ ఫ్రమ్ క్రియేటివ్ ఫీల్డ్, సో హీ నోస్ బెటర్ హౌ టు అట్రాక్ట్ ద ఆడియన్స్. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక 30 సెకండ్ రీల్తోని కూడా వీఆర్ గెటింగ్ అట్రాక్టెడ్, ఆడియన్స్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. అలాంటిది డైరెక్టర్ ఒక 2 hour మూవీ తీస్తున్నాడు అంటే ఈ షుడ్ నో బెటర్ హౌ టు గెట్ ద ఆడియన్స్ టు ద థియేటర్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ వన్ హూ ఆర్ ప్యాషనేట్ అండ్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వాళ్ళే మా ప్రొడక్షన్ హౌస్లో ఉంటారు. అండ్ మోర్ ఓవర్ మీరన్న గ్యాప్ ఒకటి చూపెట్టి ఒకటి ఆ 5% 10% గ్యాప్ ఉంటుంది. సేమ్ మెంటాలిటీ అండి. అగైన్ ఇక్కడ నా డైరెక్టరు ఆర్ నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు ఆర్ మేబీ లైన్ ప్రొడ్యూసరు అరే కంపెనీకి కరెక్ట్గా ఉండాలి, ₹1 లెక్క రాకుండా రావాలి అంటే అవ్వదు. సో ఎవరైనా మనం హ్యూమన్స్. సో దట్ వేరియేషన్ ఆఫ్ 5 to 10% విల్ బీ దేర్ అండ్ వీ షుడ్ బి మెంటల్లీ ప్రిపేర్డ్ అండ్ రెడీ ఫర్ దట్. దెన్ ఓన్లీ వీ డూ ద ప్రాజెక్ట్. అంటే మీరు డైరెక్టర్గా ప్రొడక్షన్ బాధ్యతలు కూడా అప్పగిస్తారా? ప్రొడక్షన్ బాధ్యతలు అంటే కంప్లీట్గా కాదు. ఇట్స్ మోర్ అబౌట్ పికింగ్ హిజ్ టెక్నీషియన్స్. ఇప్పుడు కొంత ఎలా ఉంటుంది అంటే మాకు ఇది కావాలి, వీళ్ళు కావాలి, కాంబినేషన్ కావాలి అని ఉంటుంది కదా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాంబినేషన్స్, ఐ బిలీవ్ ఇన్ కంటెంట్. అండ్ డైరెక్టర్కి ఏం కావాలి అనేది ఇవ్వడము నా బాధ్యత యాజ్ అ ప్రొడ్యూసర్. సో నేను అతన్ని పాజిటివ్ ఎన్విరాన్మెంట్ స్పేస్లో పెట్టకపోతే దెన్ హీ కెనాట్ గెట్ క్రియేటివ్ ఐడియాస్. ఎవ్రీ టైమ్ ద డిస్కషన్ ఒక ఆర్గ్యుమెంట్ పర్స్పెక్టివ్లోనో లేకపోతే ఇద్దరికి పడని పర్స్పెక్టివ్లో వెళ్తే ఏమవుతుందంటే ఆ రిలేషన్ స్ట్రాంగ్గా వెళ్ళదు అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ప్రోడక్ట్ ఆల్సో. సో ఇప్పుడు నేను చేసే ఇప్పుడు ప్రశాంత్తో చేసినప్పుడు కూడా ఈ 3 yearsలో వీ నెవర్ హ్యాడ్ ఎ సింగిల్ ఆర్గ్యుమెంట్. సో ఇట్స్ ఆల్ టుగెదర్ ఇట్ విల్ బీ ఎ డిస్కషన్ అండ్ హౌ వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇఫ్ నాట్ వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద సొల్యూషన్. సో దట్స్ హౌ వీ వర్క్. సో ఈ లెక్కలు మళ్ళీ మాట్లాడదాం. హనుమాన్ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తే ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఎలా వచ్చింది ఏంటి? మీరు అంత ముందే ప్రశాంత్ వర్మ గారితో సినిమా తీయాలని అనుకున్నారా? ఆయన సబ్జెక్ట్ ఇచ్చారా? అంటే ఐఎమ్ ఫాలోయింగ్ హిజ్ వర్క్ అండి. ప్రశాంత్ గారిది ఆ కల్కి చూసిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. దెన్ వెన్ వీ స్టార్టెడ్ ద ప్రొడక్షన్ హౌస్ 21లో జాంబీ రెడ్డి రిలీజ్ అయింది ఫెబ్లో. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ రిలీజ్డ్, సో ఐ అప్రోచ్డ్ ప్రశాంత్ గారు దట్ సార్ ఐ వాంట్ టు డిజైన్ ఏ ప్రాజెక్ట్ విత్ యూ, సో మీ వర్క్ నాకు నచ్చింది అన్నప్పుడు దెన్ ఇమీడియట్లీ ఇన్ మార్చ్ ఇట్ సెల్ఫ్ వీ థాట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ హనుమాన్. సో ఇట్ టోల్డ్ మీ సార్ దిస్ ఈజ్ రియల్లీ గుడ్, ఐ వాంట్ టు మేక్ ఇట్ అనుకొని. సో ఫెబ్ జాంబీ రిలీజ్ అయింది, ఏప్రిల్ మేలో వీ అనౌన్స్ ద హనుమాన్ విత్ ఇన్ దట్ వెరీ షార్ట్ పీరియడ్. ఇట్ వాజ్ స్పాంటేనియస్ అండ్ వెరీ క్విక్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ప్రశాంత్ వర్మ గారిని కూడా అడగాలనుకుంటున్నా. అసలు హనుమాన్ సినిమా అది మైథలాజికల్లా లేకపోతే సోషియో ఫాంటసీయా లేకపోతే సోషల్ మూవీయా సోషియో ఫాంటసీనా? అసలు దీని పర్ఫెక్ట్గా దీని జానర్ చెప్పాలంటే ఏం చెప్పాలి? దిస్ ఈజ్ ఏ సూపర్ హీరో ఫ్యాంటసీ జనరల్. అంటే మేమేం చేసే వాట్ వీ థాట్ ఆఫ్ ఏంటంటే వీ వాంట్ టు బిల్డ్ ఏ సూపర్ హీరో ఫ్రాంచైజ్ వెన్ వీ స్టార్టెడ్. సో ఇప్పుడు మనకు హాలీవుడ్లో మార్వెల్, డీసీ ఇలా ఎలా ఉన్నాయో మనకంటూ ఇండియన్ సినిమాకి దెర్ ఈజ్ నో ఫ్రాంచైజ్. అప్పుడు రాకేష్ రోషన్ గారు క్రిష్ అని స్టార్ట్ చేశారు, 1, 2, 3 చేశారు కానీ బట్ అగైన్ ఇట్స్ ఎ సింగిల్ సూపర్ హీరో మూవీ. బట్ దెర్ ఈజ్ నో ఫ్రాంచైజ్ లైక్ స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఇట్లా మల్టిపుల్ హల్క్ వీళ్ళందరినీ కాంబినేషన్లో చేసుకొని సూపర్ హీరోస్ చేసి ఒక ఫ్రాంచైజ్ లాగా మనకు ఇండియన్ సినిమాకి లేదు. దెన్ ప్రశాంత్ నా దగ్గరకు వచ్చినప్పుడు వీ స్టార్టెడ్ హనుమాన్, దెన్ వీ అనౌన్స్డ్ అదిరా. సో ఇలా వీ థాట్ ఆఫ్ మేకింగ్ అవర్ మైథలాజికల్ క్యారెక్టర్స్, ఈ
సప్త చిరంజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీసుకొచ్చి హౌ పవర్ఫుల్ దే ఆర్. సో వీ వాంట్ టు కన్వే దిస్ కంటెంట్ టు అవర్ కరెంట్ ఆడియన్స్ ఇన్ ఏ సూపర్ హీరో జనర్. నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు హనుమాన్ మీద చాలీసా అది రిలీజ్ చేసే స్తోత్రాలు రిలీజ్ చేశారు, హనుమంతుని ప్రొజెక్ట్ చేస్తున్నారు, హనుమాన్ టైటిల్ పెట్టారు. ఇప్పుడు జనాలు ఏ యాంగిల్లో ఈ సినిమాకి ఆలోచించి రావాలి? మీ ట్రైలర్ ఆల్రెడీ కమర్షియల్ ట్రైలర్ లాగా ఒక అమాయకుడైన కుర్రాడు, వాళ్ళ అక్కచాటు కుర్రాడు, ఆ కుర్రాడు సూపర్ పవర్స్ వచ్చాయి, బయట ఒక మోర్ యాంబిషియస్ విలన్ ఒకడు ఉన్నాడు. సో ఇద్దరు కంపారిజన్ తెలుస్తుంది. బట్ యూజువల్ దీని ఎక్కువ ఏ యాంగిల్లో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు మార్వెల్ డీసీ తీసుకుంటే ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. ఎండ్ లైన్ చూసుకుంటే ఒక సూపర్ హీరో బలహీనుడు, ఏదో పవర్ వస్తుంది, ఈ పవర్తోని వరల్డ్ని ఎలా కాపాడాడు అన్నదే లైను. ఏ సూపర్ హీరో జనర్ తీసుకున్నా ఇదే లైను. బట్ మేము దానికి ఎగనెస్ట్గా, ట్రేడ్కి ఎగనెస్ట్గా దిస్ ఈజ్ వన్ లైన్ అండ్ దెర్ ఈజ్ అనదర్ లైన్ ప్యారలల్లీ రన్నింగ్ ఇన్ ద స్టోరీ అండ్ హౌ ద హీరో ఈజ్ రిలేటెడ్ టు రియల్ హనుమాన్. అందుకే సప్త చిరంజీవులు అన్నప్పుడు విభీషణుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, పరశురాముడు కానీ, అశ్వత్థాముడు కానీ, సో దీస్ క్యారెక్టర్స్ విల్ కమ్ డౌన్ ద లైన్ ద సూపర్ హీరో ఫ్రాంచైజ్. సో హౌ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద కరెంట్ సూపర్ హీరోస్. ఇప్పుడు ఈ హనుమాన్కి తేజ ఉన్నారు, నెక్స్ట్ మూవీకి ఇంకొక హీరో ఉన్నారు. హౌ దే ఆర్ రిలేటెడ్ అండ్ ఆ ప్యారల్ థ్రెడ్ ఎందుకు రన్ అవుతుంది అండ్ ఆ మైథలాజికల్ క్యారెక్టర్స్ ఎందుకు వస్తారు అనే పర్స్పెక్టివ్ మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. సో 100% ఆడియన్స్ విల్ గెట్ ఏ న్యూ విజువలైజేషన్ ఆఫ్ ఏ సూపర్ హీరో ఫ్రాంచైజ్. సో ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ వన్, దేర్ విల్ బి ఏ రెగ్యులర్ లైన్ బట్ దేర్ ఈస్ సంథింగ్ అటాచ్డ్ టు ఇట్. బట్ కానీ హ్యూజ్ హనుమాన్ స్టాచ్యూ చూపిస్తున్నారు. హనుమాన్ మీరు మీ ట్రైలర్ కట్లో లాస్ట్ ఎండ్లో హనుమాన్ కళ్ళు తెరిచి చూపించారు. ఇది చూసి జనాలు కామన్ ఆడియన్స్ అంటే ఎక్కువగా మీడియాతో కానీ ఈ ఇంటర్వ్యూస్తో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాతో అప్రోచ్ అవునా కామన్ ఆడియన్ను ఇదేదో హనుమంతుడి సినిమా అనుకుని సినిమాకి వచ్చి ఇది హనుమంతుడి సినిమా కాదు మామూలు సినిమా డిసప్పాయింట్ అయ్యి ఆడియన్స్కి 100% ఆంజనేయ స్వామిని ఎలా కోరుకుంటున్నారో. ఇప్పుడు 130 కోట్ల జనాభా మన దాంట్లో ప్రతి ఒక్కరికి హనుమంతుని రూపం ఒక విధంగా ఊహించుకుంటారు. మీరు ఒక విధంగా అనుకుంటారు ఆంజనేయ స్వామిని, నేను ఒక విధంగా అనుకుంటాను. ఈ 130 కోట్ల మంది సాటిస్ఫై అయ్యే విధంగా మేము హనుమంతుని చూపిస్తున్నాం. సో ప్రశాంత్ డిడ్ ఏ వండర్ఫుల్ వర్క్ ఆన్ దట్ పార్ట్ అండ్ దే వోంట్ డిసప్పాయింట్. సో 100% దేర్ ఆర్ ప్యారలల్ థ్రెడ్స్ రన్నింగ్ ఇన్ ద స్టోరీ అండ్ వాట్ ఇట్ ఈస్ అనేది మూవీ చూస్తే ఆడియన్కి అర్థమవుతుంది అండ్ దే విల్ గెట్ దట్ సర్ప్రైజ్, నో డౌట్. ఇప్పుడు ఇంతకుముందు శ్రీ ఆంజనేయ సినిమా చూసాం, కృష్ణవంశీ గారు తీశారు నితిన్ తోటి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక మామూలు మనిషి రూపంలోనే ఆంజనేయుడు క్యారెక్టర్ రన్ అవుతుంటుంది. అవును. బట్ మీ సినిమాలో అలా రన్ అవుతుంది అవ్వదు. మీ సినిమాలో సరే ఎక్కడ వస్తాడో ఇంటర్వెల్ బ్లాక్లో వస్తాడో లేకపోతే క్లైమాక్స్లో వస్తాడో హనుమంతుడు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. బట్ అంతవరకు పవర్ మాత్రమే ఇతనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే అసలు పవర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఇతనికే ఎందుకు వచ్చింది అండ్ మోర్ ఓవర్ అసలు ఆ పవరు అంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ టు ఇట్ అండి. ఎందుకు అంటే ఎలా వచ్చింది ఆ పవర్ అనేది ఒక సర్ప్రైజ్. ఆడియన్స్ చూస్తే దే విల్ అంటే ప్రశాంత్ డిజైన్ ఇన్ ఎ వెరీ పర్ఫెక్ట్ వే దట్ అది చాలా కన్విన్సింగ్గా ఉంటుంది ఆడియన్కి. సో ఆంజనేయ స్వామిని ఎలా చూపించాలో చూపిస్తూనే ఈ ఎలిమెంట్ని కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసి సినిమాలో త్రూఅవుట్ అప్పుడు అలాగా హనుమంతుడి దాకా రెఫరెన్స్ అయితే ఉంటుంది 100% సినిమాలో. ప్రతి 10 నిమిషాలకో లేకపోతే 10 నిమిషాలకు 20 నిమిషాలకు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన రెఫరెన్స్ పాయింట్స్ వస్తూనే ఉంటాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హై ఎలిమెంట్స్ ఇన్ ద మూవీ దట్ ఆడియన్స్ విల్ గెట్ సర్ప్రైజ్డ్. కానీ ఇంత బడ్జెట్ ఇది స్టార్టింగ్ అనుకున్నారా దీనికి ఇంత గ్రాండ్ వస్తుంది, ఇంత స్కేల్ వస్తుంది? అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ లోకల్ టు తెలుగు ఆడియన్స్. సో అంటే నాకు ప్రశాంత్ గారితో జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే వెన్ వీ స్టార్టెడ్ ఈ లైన్ అనుకొని ఇలా వెళ్ళాం ముందుకి. బట్ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వీ థాట్ ఓకే ఈ లెవెల్లో చేస్తే దీనికి న్యాయం జరగదు.
దీన్ని ఖచ్చితంగా స్కేల్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ నా వరకు ఐ హ్యావ్ కంప్లీట్ బిలీఫ్ ఆన్ ప్రశాంత్, ఆయన విజన్ మీద. సో నేను ఆయనతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అదే అన్నాను, సార్ మీకు మీ సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి, మీ కథలు ప్లాట్ లైన్స్ చాలా బాగా రాసుకుంటారు, బట్ వెన్ దెర్ ఈజ్ ఏ కమర్షియల్ టచ్ యాడెడ్ టు ఇట్ అండ్ వెన్ దెర్ ఈజ్ ఏ స్కేల్, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కెపాసిటీ మీలో ఉంది, దట్ ఐ విల్ సపోర్ట్ విత్ యువర్ విజన్ అనే ప్రాసెస్లోనే ఈ బడ్జెట్ మొత్తము పెట్టడానికి కారణం మొత్తం ప్రశాంత్ గారి విజన్. బట్ మీరు బడ్జెట్ అనుకున్నప్పటికీ మీరు సినిమాని నాన్ థియేటర్ ముందే సేల్ చేశారు, యా తర్వాత స్కేల్ ఇంక్రీజ్ చేసుకున్నారు. స్కేల్ ఇంక్రీజెస్. సో దానివల్ల మీకు లేదు, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ నెంబర్స్ అండి. ఇప్పుడు అంతకుముందు చేసిన దానికి వీ గాట్ వెరీ గుడ్ నెంబర్స్ ఆ బడ్జెట్కి, అండ్ ఇట్ ఈస్ అకామిడేటింగ్ నౌ, అండ్ ఈవెన్ థియరిటికల్ కూడా వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ బిజినెస్, అండ్ ఈవెన్ హిందీ పరంగా కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది ట్రైలర్కి కానీ టీజర్కి కానీ, అండ్ ఆల్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో వీఆర్ సీయింగ్ గుడ్ రెస్పాన్స్. సో Jan to 12th వీ నీడ్ టు సీ విత్ ఆడియన్స్. మరి ఈ థియేటర్ల గొడవ ఏంటి? థియేటర్లు అంటే సార్, నేను ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ 1 year నాకు ప్రాసెస్ ఏమనిపించింది అంటే, ఐ వాంట్ టు బీ ఇన్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. సో ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్. సో నేను ఒక మాడ్యూల్కి ఉండిపోతే నాకు ఈ సిస్టమ్ అర్థం అవ్వదు. సో ఈ ప్రాసెస్లో ఈ 2 yearsలో 21 నుంచి ఈ 2 to 3 yearsలో సో ఐ కొలాబరేటెడ్ ఆన్ ఎగ్జిబిషన్. ఇప్పుడు మాకు ప్రైమ్ షోకి వీ హ్యావ్ 40+ స్క్రీన్స్, అండ్ డిస్ట్రిబ్యూషన్ మేము చేసాము గుంటూరు, వైజాగ్, కొన్ని నైజాం చేసాము. సో వీ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఈ 2 yearsలో ఇది కూడా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ ప్రొడక్షన్ కంప్లీట్ చేసాము. సంక్రాంతి టైంకి వచ్చేసరికి వీఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ ఫేవరబుల్ పొజిషన్ టు ద ఆడియన్స్ ఆర్ టు ద మార్కెట్, అండ్ వీఆర్ హ్యాపీ విత్ ద కరెంట్ రిలీజ్ వాట్ విల్ బి డూయింగ్. నేను అంటుంది అది కాదు, మీరెందుకు సరే మీరు ముందే అనౌన్స్ చేశారా, వాళ్ళు 13 నుంచి 12కి వచ్చారా, మీరు 12కి వచ్చారా, ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు 11కి వెళ్ళకూడదు, 12నే రావాలి అనే వాట్ ఇస్ ద రీజన్? అంటే ఇప్పుడు మాకేమైపోయిందంటే అండి, వీఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ రిలీజ్. మాకు అదర్ కంట్రీస్ నుంచి కానీ, హిందీ నుంచి కానీ, ఆల్ ఓవర్ కర్ణాటక కోచ్ ఎనీవేర్ వీ ఆల్రెడీ లాక్ ద డేట్. ఇప్పుడు జూలైలో అనౌన్స్ చేస్తాం మేము, ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్, జూలై 1st weekలో అనౌన్స్ చేసాం. సో అక్కడ నుంచి వీ వర్ వెరీ అడమెంట్ దట్ దిస్ ఈస్ ద డేట్ వీఆర్ కమింగ్ ఫర్ షూర్. సో అంటే ఇంకా అదర్ మా కాంపిటీటర్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు, దే థాట్ మేబీ వీ మైట్ పోస్ట్ పోన్ అలా అనుకున్నారో మరి వీ డోంట్ నో, బట్ వీఆర్ కీప్ ఆన్ టెల్లింగ్. మీరు చూస్తున్నారు, మేము ఎవ్రీ టైమ్ వీఆర్ డినైయింగ్ ద ఫ్యాక్ట్స్ దట్ నో 12వ తారీఖు వస్తున్నాము అనేదే ఉంది. ఇంకా లాస్ట్కి మొన్నటికి వచ్చేసరికి కూడా మనం ట్రైలర్ కూడా 12th వేసేసరికి దెన్ దే థాట్ ఓకే ఇంకా వీళ్ళు ఫిక్స్డ్ అన్నప్పుడు ఇవన్నీ ముందు జరిగిపోయినాయి. వీఆర్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ సిన్స్ ఆల్మోస్ట్ 4-5 months. ఇప్పుడు ఇంత పెద్ద రిలీజ్ అన్ని లాంగ్వేజెస్ మేము పెట్టుకున్నప్పుడు అగైన్ వీఆర్ గోయింగ్ సెకండ్ రిలీజ్ విత్ జపాన్, సౌత్ కొరియా, చైనా. సో ఆ కాపీస్ కూడా రెడీ చేసేస్తున్నారు డైరెక్టర్. సో ఇంత రిలీజ్ ఉన్నప్పుడు వీ కెనాట్ గో బ్యాక్. అండ్ తెలుగు ఆల్సో వీఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వీ హ్యావ్ ఎ కంఫర్టబుల్ రిలీజ్. అంటే మీరు మరి అంత ముందు నుంచి అనుకున్నప్పుడు థియేటర్లు అగ్రిమెంట్ చేసుకోలేదు ముందుగా? అంటే మూర్తి ఇప్పుడు ఎలా అంటే అగ్రిమెంట్స్ ఎవ్వరు, ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుందండి ఎగ్జిబిటర్కి. నాది ఇప్పుడు Jan 12 వస్తుంది అని నేను సెప్టెంబర్లో అడిగితే వాడు ఎవడు చాలామందికి ఇస్తున్నారు కదా. లేదండి, అంటే ఇప్పుడు అంటారు, నేనే ఉన్నాను, నేను ఒక ఎగ్జిబిటర్నే, నేను సరే సార్ మీకు వస్తుందా మీరు చేద్దాం ఆ రోజు వచ్చినప్పుడు అంటారు. ఆ రోజు వస్తారా? ఇప్పుడు ప్రతి బిగ్ మూవీస్ కూడా డేట్స్ చేంజ్ అవుతున్నాయి. అలా కాదు, ఇప్పుడు ఆ మధ్యన యానిమల్ సినిమా వచ్చింది. యానిమల్ సినిమా కావాలన్న వాళ్ళకి ఎగ్జిబిటర్లకి మీరు సంక్రాంతికి థియేటర్ ఇస్తానంటేనే యానిమల్ ఇస్తామని చెప్పి కొన్ని చోట్ల యానిమల్ వచ్చింది December 1st కదా, అదే నెల తేడా. ఓకే కాదు, అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి రాజకీయాలు మీరు తట్టుకోగలరా? ఇక అంటే ఎవరి బిజినెస్ స్టైల్ వాళ్ళదండి. ఓకే, ఇప్పుడు మీకు ప్రతి ఫీల్డ్లో ఒక కాంపిటీషన్ ఉంటుంది. మీకు కంటిన్యూ సినిమాలు మీ దగ్గర ఉంటే మీరు కూడా అలాంటి రాజకీయాలు ఆడగలరు, మీ దగ్గర లేవు. సో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే సంవత్సరం పొడవునా సినిమాలు ఇచ్చే డిస్ట్రిబ్యూటరు ఒకళ్ళు ఉంటారు,
అప్పుడప్పుడు సినిమా ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు ఉంటారు, అవును మీరు రెండో కోవలోకి వస్తారు. అవును సో థియేటర్ల వాళ్ళు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. అవును కానీ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ రోల్లో ఉన్నా, డిస్ట్రిబ్యూటర్ రోల్లో. ఇప్పుడు ప్రొడ్యూసర్ అదే నేను ప్రొడ్యూసర్గా నేను ఎవరైతే సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ మీరన్నా రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకే నేను తెలుగు స్టేట్స్లో ఇచ్చాను అందరికీ. సో దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద రిలీజ్, దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద డేట్. నేను వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను నా డిస్ట్రిబ్యూటర్స్తో, మీరు కంఫర్టబులా జాయింట్వెల్, మాకు ఆల్రెడీ అక్కడ ఇదంతా ఉంది అంటే నో దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ జాయింట్వెల్. అవును, తెలుగులో 11 రిలీజ్ చేసి నార్త్లో 12 అంటే అది బాగుండదు. అది అనుకున్నాము, డిస్కస్ చేసాము వాళ్ళతో, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు అంటే ట్రై చేశారు. ట్రై చేసాం. హిందీలో కూడా మాకు 1200 స్క్రీన్స్ అనిల్ కడాని గారు చేస్తున్నారు, ఈస్ డూయింగ్ ఎ వెరీ బిగ్ రిలీజ్. సో వాళ్ళు కూడా ఓవర్వెల్మ్ అయ్యారు ఉన్న రెస్పాన్స్కి. అంటే అండ్ మోర్ ఓవర్ మాకు కాంపిటీషన్ లేదు హిందీలో, వీ హ్యావ్ ఓన్లీ వన్ కాంపిటీషన్, మెరీ క్రిస్మస్. సో అండ్ Jan 22 అయోధ్య మందిర్ ఓపెనింగ్ ఉంది, అండ్ వీ హ్యావ్ రిపబ్లిక్ డే 3rd week. సో వీఆర్ లుకింగ్, మా ప్రాజెక్ట్ ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ రన్. సో ఖచ్చితంగా ఒక 6 week రన్ బాక్స్ ఆఫీస్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. మొన్న ఛాంబర్లో వాళ్ళ ఫస్ట్ మీటింగ్ పెట్టారు, ఆ వేళ మీరు బెంగళూరులో ఉండిపోయి రావడం వల్ల. బట్ తెలియకుండా మీరు రానందుకు దిల్ రాజు గారు అసహనం వ్యక్తం చేశారని చెప్పి కొంతమంది ప్రచారం చేశారు. అట్లేం లేదు రాజుగారితో, రాజుగారు కూడా అడిగా అలాంటిది ఏం లేదు అన్నాడు. నేను రాజుగారికి కాల్ చేశాను, మాట్లాడాను, చెప్పాను రాజుగారు ఇలా అంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే రాజకీయాలు చూపిస్తాయి. ఇప్పుడు రాజుగారు అసహనం వ్యక్తం చేయకుండానే అసహనం వ్యక్తం చేశారు ప్రచారం చేయడం కానీ ఇలాంటివి. అలాగనే కొన్ని చోట్ల మీకు థియేటర్ ఇస్తే ఇంక నెక్స్ట్ మీకు సినిమాలు ఇవ్వని కొంతమంది థియేటర్ని బెదిరించారన్నది ఎంతవరకు నిజం? అలా వచ్చిందా? ఇప్పుడు మీరన్నట్టే ఆ లేని దానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సో అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో దగ్గర దగ్గర 1700 స్క్రీన్లు ఉన్నాయండి. ఎంతమందిని బెదిరిస్తారు, ఎంతమందిని చేస్తారు? ఇంపాసిబుల్. ఇది ఒక వ్యవస్థలో ఇప్పుడు ఇంతమంది ఈ సిస్టంలో మీరు చెప్పిన ప్రాసెస్ రన్ అవ్వదు, కష్టం. ఎందుకంటే ఎగ్జిబిటర్కి ఆ వీక్కి సినిమా ఇంపార్టెంట్, మీరు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే షిఫ్ట్ చేసేసుకుంటారు. ఇదంతా మీరు చెప్పే కవరింగ్ అని, కానీ నాకు మీ యూనిట్ నుంచే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, హనుమాన్కి థియేటర్ ఇస్తే మీకు ఇక మీద సినిమాలు ఇవ్వమని బెదిరించారు, ఇలాంటి పరిస్థితి ఉంది మా హనుమాన్ పరిస్థితి అని చెప్పి మీ హనుమాన్ యూనిట్ నుంచే నాకు తెలిసింది. కాదు ఇప్పుడు అది మీరు బలబిగుని భరిస్తుంటూ ఉండొచ్చు, దాన్ని మీరు ఎలాగో తెర వెనక సార్ట్అవుట్ చేసుకోవాలని అనుకుంటే ఉండొచ్చు, తప్పులేదు. అదే అండి, ఇప్పుడు ఇదంతా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు అందరము ప్రొడక్షన్లో ఉన్నాము, ఇప్పుడు వచ్చే 5 movies నుంచి ఎవ్రీ వన్ హ్యాస్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క ధోరణి డిఫరెంట్గా బిజినెస్ చేస్తారు. నేను చేసినట్టు వాళ్ళు చేయరు, వాళ్ళు చేసినట్టు నేను చేయను. సో ఇది కాంపిటేటివ్గా తీసుకుంటాను, కానీ ఇలా బెదిరించారని చెప్పి ఇదని నాకైతే నా వరకైతే రాలేదు. అండ్ నా డిస్ట్రిబ్యూటర్స్కి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎలా ఫేస్ చేసి ఇప్పుడు ఎలా థియేటర్లు తెచ్చుకుంటారు మీరు? ఇప్పుడు ఉన్న రీజియన్స్ వరకు అయితే అండి ఎవ్రీథింగ్, ప్రతి డిస్ట్రిబ్యూటరు దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ జోన్. ఓపెన్గా మాట్లాడుకుందాం. నైజాంలో ఉందండి, నైజాంలో దిల్ రాజు గారి చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. గుంటూరు గారు అనే పెద్ద సినిమా, పండగకు వచ్చే అతి పెద్ద సినిమా అదే. అలాగే సురేష్ బాబు గారు బ్యాకింగ్ ఉన్న సైన్రావు, అది కూడా దిల్ రాజు గారి సినిమా అయ్యే. సో యాక్షన్ సినిమాస్ దిల్ రాజు గారు కలిసి ఆ 2 సినిమాలని ముందు చేసుకోవాలి, ఆ తర్వాత మిగిలినవే మీ అందరూ పంచుకోవాలి. సో ఇలాంటప్పుడు నైజాంలో మీకు ఎన్ని స్క్రీన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము మైత్రి మీద మాకు కాన్ఫిడెన్స్ ఉందండి. ఆబ్వియస్గా వాళ్ళు వచ్చినప్పుడు ఇలా హనుమాన్ చేద్దాం అనుకుంటాం సంక్రాంతికి అన్నప్పుడు, ఆబ్వియస్గా వాళ్ళు 1 year నుంచి దే ఆర్ డూయింగ్ బెస్ట్ ఇన్ నైజాం. సో ఇప్పుడైనా ఐ థింక్ ఫర్ సంక్రాంతి హనుమాన్ ఈ సినిమా కెపాసిటీకి అక్కడికి తెచ్చుకోవాలి, ఈ సినిమా కెపాసిటీకి సరిపోతుందని. ఇప్పుడు నాకు కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి నైజాము, సో మైత్రి వాళ్ళకి కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కాంబినేషన్స్ యాడ్ చేసుకొని ఈ స్కేల్ సినిమాకి ఎన్ని స్క్రీన్స్ పర్ఫెక్ట్గా ఎలా అవ్వగలుగుతాయో ఆ రిలీజ్ అయితే వీఆర్ ప్లాన్డ్ ప్రాపర్గా. మీరు అన్నట్టు ఏం 250 స్క్రీన్లు 300 స్క్రీన్లు వేసే సినిమా కూడా కాదు ఇది. సో లిమిటెడ్గా పర్ఫెక్ట్గా ఎన్ని కావాలో ఎంత క్యాప్చర్ చేయగలుగుతామో అన్ని సెంటర్స్ క్యాప్చర్ చేస్తూ స్క్రీన్స్ అయితే ఎలొకేట్ చేసుకోవాలి. సో 100 స్క్రీన్స్ ఉంటాయి.
ఎందుకంటే మీ వెనకాల ఇంకా ఈగిల్ సినిమా ఉంది, ఈగల్ ఉంది. నా సామరంగా వస్తుంది అంటున్నారు, ఇంకా తెలియదు. నో ఫర్ షూర్ వీఆర్ ప్లానింగ్ మోర్ దెన్ 100. అందులో సేమ్ డే మీరు గుంటూరు కారంతో పాటు రిలీజ్ అవుతున్నారు. అవును. సో 80% థియేటర్లు అదే పడిపోతుంది అంటే మీకు 20% థియేటర్లే వస్తాయి. సో ఓపెనింగ్ చాలా క్రూషియల్ అయిపోతుంది సో అదే అండి, ఇప్పుడు మీరన్నదే ఇప్పుడు 600 చేంజ్ స్క్రీన్స్ ఉన్నాయి నైజాంలో. అప్పుడు వీఆర్ హ్యాపీ విత్ దట్ 20-30% ఆల్సో ఫర్ అవర్ మూవీ. కానీ అప్పుడు ఓపెనింగ్ సరైన ఓపెనింగ్ రాదు కదా మీకు అప్పుడు. ఓపెన్ అంటే మా స్కేల్ సినిమాకి ఆ 30% థియేటర్స్ కూడా వీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఓపెనింగ్. సినిమా సోలో వచ్చింది. ఇప్పుడు మీరు ఓపెనింగ్ అంటే మీరు ఏమంటున్నారు, మా సినిమా ఏమన్నా 10 కోట్ల షేర్ 20 కోట్ల షేర్ అయితే డే 1 ఇంపాసిబుల్. అక్కర్లేదు. సపోజ్ మామూలు టైంలో ఒక 2 సినిమాలతో వచ్చింది అనుకుందాం, మీదేం సినిమా మరొకటి వచ్చింది, మీ సినిమా మీ ఇద్దరు వచ్చారు అనుకుందాం. అప్పుడు ఇప్పుడు వచ్చే ఫిగర్ కన్నా మంచి ఫిగర్ అయితే వస్తుంది అప్పుడు వస్తుంది. సో ఆ ఫిగర్ని ఇప్పుడు లూజ్ అవుతున్నారు కదా మరి. అంటే అదే అండి, ఇప్పుడు ఏంటంటే వీఆర్ టేకింగ్ ఇప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇంతకుముందు మీరు నేను మాట్లాడుకున్నప్పుడు వీకెండ్ సినిమా అయిపోయింది ప్రతి సినిమా, ఆ ఫ్రైడే సాటర్డే సండే. సో ఇప్పుడు మేము ఇక్కడ నేను పర్సనల్గా తీసుకున్న డెసిషన్లో ఇవన్నీ అయినప్పుడు Jan 12 మేము పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మాకు 14th, 15th, 16th కూడా హాలిడేస్ ఉండి లాంగ్ రన్ ఉంది. మేము స్టార్ట్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో ఇట్ విల్ బీ బికమింగ్ బిగ్గర్. ఇప్పుడు అంటే ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఆంజనేయ స్వామి అండి. మీరు అన్నారు ఆయన ఇంత ఉండి ఇంత పెద్దగా ఎలా అవుతారో, మా ఎక్స్పెక్టేషన్ కూడా అంతే ఉంది. అంతకు వెళ్ళిపోతాడని మా కాన్ఫిడెన్స్. కరెక్ట్. కానీ ఇప్పుడు మీరే అన్నారు వీకెండ్ సినిమా అయిపోయిందని. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరూ కూడా థియేటర్ల గురించి మాట్లాడేది పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా. ఎందుకంటే సో థియేటర్లోకి సినిమా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందన్నది ఎవరికి తెలియదు. ట్రూ. లేకపోతే నేనే సినిమా తీసినా, నేనే చూసుకున్నా, మీరే తీసినా, ఎవరు చూసినా కూడా మన సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని మనకు తెలియదు. సో ఈ పబ్లిసిటీతో, ఈ బజ్తో, ఈ మొమెంట్తో మ్యాక్సిమం డే 1, 2, 3తో తీసుకోవాలని ఉంటుంది. సో అది సాధ్యపడదు ఇప్పుడు మీకు. అవును, గుంటూరు గారికి సాధ్యపడుతుంది, మీకు సాధ్యపడదు. అది ఆ రిస్క్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ కాంపిటీషన్ కాదండి. ఇప్పుడు గుంటూరు కారం అనే సినిమా ఆయన స్టార్ వాల్యూ కానీ ఆ బడ్జెట్స్ కానీ డిఫరెంట్, మా బడ్జెట్స్ డిఫరెంట్. సో ఆ రేషియో చాలా వ్యత్యాసం ఉంది. సో మాకు కావాల్సిన నెంబర్స్, మాకు కావాల్సిన థియేటర్స్ ప్రాపర్గా ప్లాన్ చేసేసాము. అండ్ దీస్ నెంబర్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ బ్రేక్ ఈవెన్ అండ్ గెట్ టు ద బ్లాక్ బస్టర్ స్టేటస్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇవాళ సినిమాకి సోషల్ మీడియా చాలా కీ రోల్ ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు మహేష్ బాబు సినిమా కాంపిటీషన్గా వస్తున్నారు. సో మొన్నాడు వెంకటేష్ గారి సినిమా, రవితేజ్ గారి సినిమా వస్తుంది. సో ఆ సినిమా అన్నింటికి సోషల్ మీడియా బ్యాకింగ్ ఉంటాయి. మీ సినిమాకి వచ్చేసరికి అంత సోషల్ మీడియా బ్యాకింగ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఉంటుందేమో నాకు తెలీదు, మేబీ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ సినిమా బాగుంటుందా పక్కన పెడితే సోషల్ మీడియాలో లేపడం, దింపడం అనే ప్రయత్నాలు కొంచెం జరుగుతుంటాయి. సో ఆ ప్రాబ్లం కూడా మీకు అవకాశం ఉంది కదా. మాకేం లేదు. ఇప్పుడు మీరు బస్ చూస్తున్నారు హనుమాన్ది, సోషల్ మీడియా ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎలా ఉంది అన్నది మీరు చూస్తున్నారు. సో అక్కడే మీకు ఆన్సర్ దొరికింది. సో అంటే మన కంటెంట్ స్ట్రాంగ్ ఉండి మన ఇంటెన్షన్స్ జెన్యున్ ఉంటే ప్రాజెక్ట్ మీద, సో దట్ ఏ కల్మషం లేకుండా ప్రాజెక్ట్ని ప్రాపర్గా చేసినప్పుడు 100% వీఆర్ ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ కానీ ఆడియన్స్ నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ మీడియా నుంచి కానీ 100% ఉంటుంది అనేది నా నమ్మకం. ఈ ప్రాజెక్ట్ 3 years మేము జెన్యున్ ఇంటెన్షన్స్తో చేసాము. అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పోస్టర్కి, ప్రతి ట్వీట్కి, ప్రతి దానికి వి గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్. ఇలాగే రిలీజ్ అయిపోయేంత వరకు కంటిన్యూ అవుతుందని మా నమ్మకం. నేను 100% ఇవాళ గుంటూరు కారం సినిమా తర్వాత మీ సినిమాకి నెక్స్ట్ ప్లేస్లో పాజిటివ్ బజ్ అయితే ఉంది. అంటే మిగతా సినిమాలు లేట్గా అనౌన్స్ చేయడం వల్ల కొంచెం వెనకబడి ఉండొచ్చు, బట్ మీ సినిమాకి అయితే గుంటూరు కారం తర్వాత ఉంది. అందులో మీరు అన్నట్టు ప్రతి దానికి ఎంత పాజిటివ్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైము అడిగేవాళ్ళు ఉన్నారు, మీకు ఎందుకు అవసరమా మా సినిమా మీరు ఆడడం అవసరమా అని కానీ, లేకపోతే మహేష్ బాబు సినిమా మీరు ఆడడం అవసరమా కానీ అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అవి ఉంటాయండి. కాకపోతే ఏంటి అంటే, సో మేము ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఒక గోల్ పెట్టుకుంటారు, గోల్స్ ఆల్వేస్ బిగ్గర్ ఉంటాయి.
సో మేము ఈ సినిమాని ఈ స్కేల్లో తీసి ఒక స్పెషల్ ఫిలిం లాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఆడియన్స్కి. అండ్ మాకు థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఫుట్ఫాల్స్ ఆర్ హై ఫర్ సంక్రాంతి, మన మొత్తం హోల్ ఇయర్లో చూసుకుంటే. సో ఇంత ఫుట్ఫాల్స్ ఉన్న సినిమాని ఈ టైంలో స్పెషల్ ఫిలింగా తీసుకొస్తే 100% ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అండ్ అదర్ రీజియన్స్లో కూడా నో కాంపిటీషన్ కాబట్టి సో వీ మైట్ గెట్ గుడ్ ట్రాక్షన్ అనే ఇంటెన్షన్తోనే ముందుకెళ్తుంది. మొత్తం ఇప్పుడు దిల్రాజు గారికి ఇచ్చేసారా? మీ సినిమా 12కే ఎందుకు రావాలో లెటర్ అడిగారని మిమ్మల్ని కారణాలతో ఇమ్మని అడిగారని అన్నారు, ఆయనకి ఇచ్చారా డీటెయిల్ రిపోర్టు? వర్బల్గా జరిగిందండి రాజుగారితో. లెటర్ అని ఏం రాజుగారు అయిపోయింది 12 రావడం అన్నది ఇంకా క్లియర్ అయిపోయింది. 12 రావడం అనేది క్లియర్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వస్తున్నాయి పోస్టర్స్, మా పోస్టర్స్ వస్తున్నాయి, వాళ్ళ పోస్టర్స్ వస్తున్నాయి 12. సో హార్డ్లీ 10-12 days లెఫ్ట్. అంతే. మీ వర్క్ అంతా కంఫర్టబుల్లా? ఎవ్రీథింగ్ అయిపోయిందా? ఎవ్రీథింగ్ ఈస్ డన్ అండ్ వీ వాంట్ టు ఓపెన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫర్ US ఫ్రమ్ Jan 2nd. సో మొత్తానికి హనుమాన్ రిలీజ్ ఫిక్స్ అయ్యారు. సో హనుమాన్ బాగా వచ్చింది, కాన్ఫిడెంట్. చూసారా ఫైనల్ కాపీ? చూసాను. అంటే సీజీ వర్క్లు అన్నీ అయిపోయాయి? అన్నీ అయిపోయాయి. చాలా ఏదో మిక్సింగ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయని అన్నారు ప్రశాంత్ వర్మ గారు లాస్ట్ టైం. మోర్ దెన్ 1600+. అదే 1600+ స్క్రీన్స్ అవన్నీ వచ్చేసాయి. ఎలా ఉండబోతున్నాయండి? ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని చూపించబోతున్నారు. ట్రైలర్ చూసారు? సో ట్రైలర్ ఒక్క షాట్ చూసాను చివరి. అదే ట్రైలర్ ఏంటంటే మీకు 10% ఆఫ్ ద ఫిలిం. సో మీకు ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి. 100% ఆడియన్స్ ఖచ్చితంగా దే విల్ ఫీల్ సర్ప్రైజ్డ్. సో అంటే ఇప్పుడు ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఆడియన్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీడియా పరంగా కానీ దిస్ ఈజ్ ఎ స్మాలర్ టీమ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్, సో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనే స్టేటస్తోనే స్టార్ట్ అయ్యాము. ఆబ్వియస్గా ఆడియన్స్ వచ్చినప్పుడు కూడా సినిమా థియేటర్లో చూసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టీం నుంచి ఇంత బిగ్గర్ వన్ అనేదైతే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ నార్త్లో రేపు అయోధ్య రామ జన్మభూమి మన ప్రతిష్ట జరుగుతుంది. సో ఆ టైంలో సహజంగా హిందువులకి ఆ సెంటిమెంటు హనుమాన్ ఇదంతా కూడా మీకు ఏమైనా ప్లస్ అవుద్దని అనుకుంటున్నారా? అదే అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము మా 99% మేము ఇస్తున్నాం ప్రాజెక్ట్కి. జెన్యున్గా ఏ భేదాలు లేకుండా డైరెక్టర్కితో కానీ ఇంకొకరితో కానీ అంటే చాలా కూల్గా జరిగిపోయింది ప్రాజెక్ట్ అంతా. బడ్జెట్ పెరిగినా సరే ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏది లేదు, వెరీ హ్యాపీగా తీసుకెళ్ళిపోయాం ప్రాజెక్ట్ని. దెర్ ఈస్ సమ్ ఫోర్స్ డ్రైవింగ్ అస్ అండ్ టేకింగ్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ని. ఇప్పుడు July 1st అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ రామ్ మందిర్ది ఆప్షన్ రాలేదు మాకు. సో అంటే మేబీ ఆయనే మాతో ఈ డేట్ వేయించుకున్నారేమో అక్కడ రావడానికి తీసుకురావడానికి అనేది సమ్ బిలీఫ్ వీ హ్యావ్. సో అందుకే ఇంకా డేట్ కూడా సరే ఇన్ని అగ్రిమెంట్స్ అయిపోయి ఇంత ఉన్నాక కూడా సో ఆయనే నడిపిస్తున్నప్పుడు ఆయనే చూసుకుంటారు. మేము 99.9% మా ఎఫర్ట్స్ మేము ఇచ్చేసామండి. ఆ 0.1% ఆయన తీసుకెళ్ళాలి. సంజీవి పర్వతాన్ని ఎత్తినోడు మీ సినిమా ఎంత అమాంత పైకి ఎత్తుకెళ్ళి ఆయన. సో మీరు ఈ సినిమా పక్కన పెడితే గత 2 ఏళ్లలో డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చి గట్టి దెబ్బలు తిన్నారా? దెబ్బలు అంటే కొన్ని తగిలినాయండి. కానీ ఓవరాల్గా డిస్ట్రిబ్యూషన్ పరంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం కార్పొరేట్ సిస్టంలో వేసుకుంటాం క్వార్టర్లీ బ్యాలెన్స్ షీట్, క్వార్టర్లీ ఇయర్లీ బ్యాలెన్స్ షీట్. డిస్ట్రిబ్యూషన్లో మీరు ఇయర్లీ చూసుకుంటే వర్కౌట్ అవ్వదు. మినిమం 5 years 5 years బ్యాలెన్స్ 3 to 5 years బ్యాలెన్స్ షీట్ చూసుకొని ఓకే పాజిటివా నెగిటివా అనేది చూసుకోవాలి. కానీ సంవత్సరంలో బ్యాలెన్స్ షీట్ చూసుకున్నా ఇట్స్ డిఫికల్ట్. అంటే ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో సరే ఏదో ప్లస్ ఉంది అనుకోవచ్చు, నెక్స్ట్ ఇంకో సినిమా తాగలే మళ్ళీ మైనస్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా డిస్ట్రిబ్యూషన్? 2 ఏళ్ళు. ఇప్పుడు మరి ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా? ప్రస్తుతానికి మైనస్లో ఉన్నారా? అంటే మీరు కొందరిని గుడ్డిగా నమ్మడం వల్ల కూడా దెబ్బలు తిన్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అంటే ఇది అదే అండి, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సిస్టమ్ ఉంది ఈచ్ డిస్ట్రిబ్యూటర్కి కూడా. సో మనం ఫాలో అయ్యేది ఒకటి ఉంది, బట్ ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక విధంగా డిజైన్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే ఇప్పుడు నేను ఎవరితోనైతే పార్ట్నర్షిప్ చేస్తున్నానో ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్.
నాకేం ప్రాబ్లమ్స్ లేవు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో అండ్ ఆబ్వియస్గా డిస్ట్రిబ్యూషన్ అన్నాక మీ ఎవరైనా చెప్తారు డబ్బు ఆగుతుంది. అది ఎగ్జిబిటర్ దగ్గర ఆగొచ్చు, లేకపోతే ఇంకో పాయింట్లో ఆగొచ్చు, ఇంకో పాయింట్లో ఆగొచ్చు. సో దాన్ని నెగిటివ్ తీసేసుకొని అరే ఇంత వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది, ఇలా అయిపోయింది అనేవి డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. ఇండస్ట్రీలో ఉన్న మాట ఏంటంటే రెడ్డి గారు చాలా మంచి ఆయనకి పెద్దగా తెలియదు, అక్కడెక్కడ అమెరికాలో కూర్చుంటారు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఆయన డబ్బులు మిస్యూజ్ అవుతున్నాయని కానీ లేదా ఆయన ప్లానింగ్ మిస్యూజ్ అవుతుంది అని టాక్ వినిపిస్తూ ఉంటుంది. నా వరకు కూడా వచ్చిందండి ఆ టాక్ ఉంది. బట్ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ నేనైతే ఒకటే చెప్తాను, ఐఎమ్ కంఫర్టబుల్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ చిన్న డిఫరెన్సెస్ అనేవి మనుషుల్లో వస్తూనే ఉంటాయి, అది కామన్. బట్ ఈ మిస్యూజ్ ఇలా అనేది అయితే మాత్రం ఏం లేదు. ప్యూర్ పార్ట్నర్స్ డెసిషన్స్ ఉన్నాయి. సో కలిసి తీసుకున్నవే, అది లాభమైనా కలిసి తీసుకుంటే వచ్చింది, నష్టమైనా కలిసి తీసుకుంటేనే వచ్చింది. సో మీద మీ బిజినెస్ కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నారా? లెర్నింగ్ కర్వ్ అండి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా కొంచెం ప్రస్తుతానికైతే ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ ప్రొడక్షన్. దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు ఈ 2 ఇయర్స్ కొంచెం స్పీడ్గా చేస్తాం. కొన్ని మూవీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు గుంటూరు, వైజాగ్ రీజియన్ కలిపి ఒక 70-80 మూవీస్ చేస్తాం డిస్ట్రిబ్యూటర్ ఆల్మోస్ట్. సో కొంచెం తగ్గి స్లోగా బెటర్ ఏంటి అసలు ఈ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉంటుంది, ఎలా పెట్టచ్చు, ఎలా చేయొచ్చు అనేది కొంచెం చూసి చేయాలనేది నెక్స్ట్ ఇయర్ ప్లాన్. సో కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఎవ్రీ టైమ్ ఇట్స్ ఏ లెసన్. సో ఆ లెసన్స్తో సో జాగ్రత్తగా ఒక 25 ఏళ్ల పాటు ఇక్కడ ఉండడానికి ఫౌండేషన్ అయితే వేసుకున్నారు అంతే. సో ఆ హనుమంతుడి దయ వల్ల ఇది మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సో మీరు మీ నమ్మకం ప్రకారం ఆ హనుమంతుడే మీ సినిమాని నిలబెడతారని 100% ప్రేక్షకుల్ని మీ హనుమాన్ సినిమా డిసప్పాయింట్ చేయదని నమ్ముతూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.